సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ వేలం తర్వాత సాలిడ్‌గా కనిపిస్తోంది. గత సీజన్‌లో మెరుపులు మెరిపించిన ఎస్ఆర్‌హెచ్ ఈసారి కూడా అంచనాలు పెంచేలా ఉంది. బ్యాటింగ్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. బౌలింగ్‌లోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది. నిజానికి భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఈసారి ఎస్ఆర్‌హెచ్‌లో లేరు. కానీ వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్లేయర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. గత సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన షమీని కొనుగోలు చేసింది. నటరాజన్ స్థానంలో హర్షల్ పటేల్‌కు అవకాశమిచ్చింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతారు అనడంలో డౌట్ లేదు. గత సీజన్లో ఇద్దరూ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈసారి కూడా అదే కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఓ వెలుగు వెలిగిన ఇషాన్ కిషన్ ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ సొంతమయ్యాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను భారీ ధరకే సన్ రైజర్స్ కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్ వన్ డౌన్‌లో ఆడడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. టాప్ 3లో విధ్వంసకర బ్యాటర్స్ దిగితే ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే అని అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఎలాగూ ఉండనే ఉన్నాడు. ఐపీఎల్లో ఈ సఫారీ ఆటగాడిని కట్టడి చేయడం ప్రత్యర్థులకు అంత ఈజీ ఏమీ కాదు. అందుకే సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఎక్కువ మొత్తానికే క్లాసెన్ను రిటైన్ చేసుకుంది. యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎస్ఆర్‌హెచ్‌కు అడ్వాంటేజ్. గత సీజన్లో బ్యాట్ బాల్‌తో తానేంటో నిరూపించుకున్నాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాక నితీష్ కుమార్ రెడ్డిలో కాన్ఫిడెన్స్ కూడా మరో లెవెల్‌కు చేరింది. ఐపీఎల్‌లోనూ అదే ఊపును కొనసాగించడం ఖాయమని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అయితే అబ్దుల్ సమద్ మాత్రం ఈసారి ఎస్ఆర్‌హెచ్‌లో లేడు. కాకపోతే మరో యువ ఫినిషర్ అభినవ్ మనోహర్‌ను సన్ రైజర్స్ తీసుకుంది. సచిన్ బేబీ, అనికేత్ వర్మ కూడా ఎస్ఆర్‌హెచ్‌కు అడ్వాంటేజ్ కాబోతున్నారు. పేస్ విభాగాన్ని ప్యాట్ కమిన్స్ లీడ్ చేస్తాడు. కమిన్స్ అనుభవం సన్ రైజర్స్ హైదరాబాద్‌కు అక్కరగొస్తుంది. గత సీజన్లో ఎస్ఆర్‌హెచ్‌ను విక్టరీ ట్రాక్‌పై పరుగులు పెట్టించాడు. డెత్ ఓవర్‌లో హర్షల్ పటేల్ కీలకం కాబోతున్నాడు. రాహుల్ చాహర్‌పై స్పిన్ భారం పడనుంది. ఆసీ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా ఎస్ఆర్‌హెచ్‌కు ప్రత్యేక ఆకర్షణ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రిడన్ కార్స్, అథర్వ వంటి వాళ్లను కూడా పరిస్థితులను బట్టి సన్ రైజర్స్ అస్త్రాలుగా వినియోగించుకోవచ్చంటున్నారు. అయితే గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఎస్ఆర్‌హెచ్ ప్రయాణం వచ్చే సీజన్లో ఎంతవరకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది.